ఆడపిల్లలంతా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు కదా. ఇక బిడ్డల కోసం ఏదైనా చేస్తుంటారు అయ్యలు. మామూలుగా అయితే నాయనలు అలా బిడ్డలకు కమ్మలో గొలుసులో ఏమన్నా సొమ్ములో చేపిస్తారు. కానీ గీల నాయనని చూడుర్రి, బిడ్డ మీద ప్రేమతోని ఏం చేపించిండో. మళ్ళీ అట్లా చేస్తందుకు ఏం కారణం ఉందో పురాగాడుచుకుందాం పా. మామూలుగా అయితే ఇంటి ముంగట ఏదైనా దందాలుంటే ఆ షాప్లల్లా, రోడ్ల మీద, హాస్టల్లల్లా, దవాఖాన్లల్లా సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ గీడ చూడుర్రి, గీ బుజ్జి నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిర్రు. మళ్ళా పెట్టింది ఎవలో కాదు, అలా నైనని. ఎందుకో తెలిస్తే మటుకు ఆ తండ్రికి బిడ్డ మీద ఉన్న పాయడం చూసి నోరు తెరుస్తారు పక్క. మొన్నీ నడుమ కరాచీ హిట్ అండ్ రన్ కేసు గదే, రోడ్డు మీద టక్కరై తండ్రి బిడ్డలు జీవిడ్చిరు కదా. అదే కాకుండా నడుచుకుంటా పోతున్నోళ్ళ మీదకి కూడా ఒక ఆమె కారు తీసుకుపోయి టక్కర్ చేసింది. ఇక దినాం ఒకటెనకొకటి గిట్లా అవుతుండే వరకు నా బిడ్డకు కూడా ఏమన్నా అయితే పోని ఆమె గాశారం గంగల కలిసి ఎవరన్నా టక్కర్ చేసి వెళ్ళిపోతే ఆమె జీవిడిచిన సాక్ష్యం బతుకుంటది కదా అని వలీద్ సాహెబ్ అనేటాయన గిట్లా అలా బిడ్డ నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిండు. దీంతో 24 గంటలు ఆమె ఏం చేస్తుంది, ఏడికి పోతుంది అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళ నాయన నిమ్మలంగా ధీమాతోటి ఉంటాడు అన్నట్టు. ఇదే ముచ్చట మీద ఈ బుజ్జి నీకేం అనిపిస్తలేదా మీ నాయన గిట్ల చేస్తే అని అడిగితే దాంట్లో తప్పేముంది, రేపటి దినంలో ఈడ అవుతున్న కథలకు నాకేమన్నా అయినా మా డాడీ జల్దీ గుర్తుపడతాడు. నేను తింటున్నానా లేదా, ఏడున్నా, ఏడికి పోతున్నా అన్ని తెలుసుకుంటాడు. నాకు ఇది ఒక బాడీ గార్డ్ లెక్క పని చేస్తది. ఓ లెక్కన చూస్తే ఇది జరంత ధైర్యం ఇస్తది అన్నట్టు చెప్పే వరకల్లా ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇక చూసినోళ్ళు కూడా ఆ తండ్రి ఆలోచనను, బిడ్డ మీద ప్రేమను చూసి మెచ్చుకుంటుర్రు. ఏం చేస్తారు మళ్ళా, ఆడ పరిస్థితి అట్లున్నప్పుడు తన పిల్లల్ని దానే కాపాడుకోవాలి కదా. ఏమంటారు? హీరోలను దేవుని లెక్క ఫీల్ అవుతుంటా వాళ్ళకు మొక్కేటోళ్ళు తక్కువేం లేరు మన కాడ. కానీ దేవుళ్ళకే హీరోల గెటప్పులు, వాళ్ళ ఫేమస్ క్యారెక్టర్ల మేకప్లతోని దేవుళ్ళని కూడా తయారు చేసి క్రియేటివిటీ చూపిస్తుంటారా ఆడాడ. చవితి పండుగ పేరు మీద ఈ 11 రోజులు అసొంటి ముచ్చట్లు మస్తుగా నొస్తుంటాయి. అగో అట్లా పాన్ ఇండియా ప్రాజెక్టుల క్యారెక్టర్లతోని గణేషుణ్ణి ఎట్లా ఏ తీర్ల తయారు చేసిరో చూడురి. వినాయక చవితి దగ్గరకు వస్తుందనగానే తయారు చేసి అమ్మేటోళ్ళు కూడా పబ్లిక్ పల్స్ బట్టి ట్రెండింగ్ ఉన్న తీరు విగ్రహాలు చేస్తుంటారు. ఈ సోషల్ మీడియా చేయంగా అసొంటిది సారి దునియాలో ఏడున్నా సర్ర వైరల్ అయి అంతటా ఆ వీడియోలు ఫోటోలు తిరుగుతుంటాయి. అట్లనే ఈ గణేశుడు కూడా తిరుగుతున్నాడు. ఈ ఏడాది కల్కి సినిమా కలెక్షన్ లో మోత మోగించి 1000 కోట్ల క్లబ్లకు ఎంట్రీ ఇచ్చి సౌత్ ఆడియన్స్ జబ్బలు దర్శకుంటే గొప్పగా చెప్పుకునేటట్టు చేసింది కదా. అందుకే తమిళనాడులో కృష్ణగిరి కాడ గణేష్ మండపాన్ని కల్కి సినిమా సెట్లు ఎక్కేసిరు. కాంప్లెక్స్ లకి లోపలి పోయేటట్టు తొవ్వ తయారు చేసిర్రు. కమలాసన్ చేసిన సుప్రీం యాస్కిన్ పాత్రను కూడా ఓ విగ్రహం పెట్టిర్రు. శివలింగం తో పాటుగా అశ్వత్థామను వినాయకుడిగా పెట్టిరు. ఇక ఈ వీడియోలు ఇంత వైరలే వరకలా ఇదెక్కడ మాసరా మావా అనుకుంటా పరిశాన్ అవుతారు పబ్లిక్. ఒట్టిగో విగ్రహం పెట్టి ఊకోకుండా సపరేట్ సెట్ చేసి కల్కి సినిమా ప్రపంచాన్ని కళ్ళకు గానొచ్చేటట్టు రీక్రియేట్ చేసిరట్టే మీరు మామూలు కాదయ్యా అనుకుంటా కామెంట్లు చేస్తుండేది జనాలు. కానీ నడన జరంత ఆలస్యంగా పూజ ప్రసాదం పెట్టంగా చాలా ఆలస్యమైందా శంకరపుత్ర అని కూడా అడుగుతారు కావచ్చు. ఇది ఒకటే కాదు, ఆడాడైతే ఇగో ఇట్లా కల్కి సినిమాల ప్రభాస్ లెక్క కార్మే నిలబడట్టు విగ్రహం పెట్టిరు. ఇంకొన్నిటికాడ సలార్ సినిమాల కాటేరమ్మ కొడుకు సీన్ తీరు ఇట్లా కత్తులు పట్టుకున్నట్టు పెట్టిరు. ఇంకో కాడిగో ఇట్లా కల్కిల కర్నూన్ గెటప్ తీరు ధనుస్సు బాణంతో నిలబెట్టిరు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మానియాతోని ఈసారి గణేష్ మండపాలని కలకలాడుతున్నాయి పోరి.